అందరికీ నమస్తే అండి. ఇది పనసకాయల సీజన్ కదా, ఒక పెద్ద పనసకాయ తెచ్చుకున్నాను. తర్వాత అందరం కలిసి కష్టపడి ఇలా తొనలన్నీ ఒలిచామండి. పనసకాయ కోయటం చాలా కష్టం, చూశారు కదా. కాయ చాలా పెద్దగా ఉంది, తొనలు కూడా చాలా వచ్చాయండి. అవి కూడా పెద్ద పెద్ద తొనలు, తింటుంటే అమృతంలాగా ఎంత తీయగా ఉన్నాయో. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టే అండి, చూశారు కదా. దాదాపు 3 గిన్నెల నిండా తొనలు వచ్చాయండి. తొనలన్నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చాను. తర్వాత కొన్ని గింజలు పారేయకుండా కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టానన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని తింటే చాలా బాగున్నాయండి. అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా చేయలేదన్నమాట. ఎందుకు వీటిని పారేయటం, ఇలా చేసి చూద్దామని చూశానన్నమాట. ఇలా నొక్కితే మెత్తగా ఉంది, లోపలంతా కూడా పిండి పిండిగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. తింటే ఆహా అనిపించిందనమాట. గబగబా 5-6 గింజలు తినేశాను. తర్వాత డౌట్ వచ్చిందనమాట, దీనిలో అసలు ఏమేమి పోషకాలు ఉంటాయి తెలుసుకోకుండా తినేశాను, ఏమన్నా అవుతుందా అని కూడా అనిపించింది. మనందరికీ కులదైవమైన గూగుల్ ఉంది కదా, గూగులమ్మ తల్లి చెప్పమ్మా ఈ గింజల్లో ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో అనగానే వెంటనే వీటిలో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, బోన్స్ స్ట్రెంత్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి, అలాగే షుగర్ని నియంత్రణలో ఉంచడానికి కూడా ఇవి చాలా తోడ్పడతాయి అంటూ ఇంకా చాలా చెప్పేసింది. వినగానే ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే మనం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అంటూ రకరకాలుగా కొనుక్కొని డబ్బులన్నీ వేస్ట్ చేయకుండా పనసకాయ తెచ్చుకున్నప్పుడు చక్కగా పనస పండు తినొచ్చు, తొనలు తిన్న తర్వాత గింజల్ని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలామంది వీటిని వేయించుకొని తింటారు, అలాగే కొంతమంది అయితే ఈ గింజల్ని ఉడకబెట్టుకొని వాటిని కూరలాగా వండుకొని తింటారంట. అందరికీ ఏ విధంగా తెలుసో ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వీటిని వేస్ట్ చేయకుండా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు తినొచ్చండి. చిన్నపిల్లలకు గనక ఇలా ఉడకబెట్టి గనక ఇస్తే చాలా మంచిది. ఒకసారి టేస్ట్ చేశారంటే తప్పకుండా తింటారు. ఎందుకంటే చూడగానే అబ్బా ఇవా అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం వదలరన్నమాట. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ కూర ఎలా వండుతారో అలా వండుతారట. పనసపండు తిన్న తర్వాత గింజే కదా అని పారేయకండి, ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.